అందరికీ షలాం. ప్రార్థన. సర్వోన్నతుడగు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతిగలుగుతానే మీ నామమునకు ఘనమైన నామకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఉదయకాల ధ్యానములో, వాక్య ధ్యానములో మీరు మాతో మాట్లాడుచున్నందుకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. మీరు మాతో మాట్లాడిన రీతిగా మా హృదయములను తండ్రి, మా మనస్సులను మీకు అర్పించుకోవడానికి, మా శరీరమును మీకు అర్పించుకోవడానికి మీరు సహాయం చేసి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆయత్తపరచుచున్నందులకే మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మమ్మలను మా రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యేసు మెస్సీయ నామమున పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, కొండ నీవే మెస్సీయా యెషూవా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యెషూవా, 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, మెస్సీయా 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 మెస్సీయా, యెషూవా 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 యెషూవా. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయాన్ని మనం ఈ దినమున ధ్యానించుకుంటూ ఉన్నాం. మరి నెల మొదటి దినం మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము ఇజ్రాయేలీయుల భయము చేత యెరికో పట్టణం నుంచి లోపలికి వచ్చుటకు బయటకు వెళ్ళుటకు లేకుండగా పట్టణ ద్వారములు మరి మూసివేసినట్లుగా, వేయబడినట్లుగా ఎద్దాము చూస్తూ ఉన్నాం. అప్పుడు ఎలోహిం వారు యెహోషువతో, మీరు యెరికో దాని రాజును మీ చేతికి నేను అప్పగిస్తాను, మీరందరూ కూడా పట్టణము చుట్టూ ఒకమారు 6 రోజులు తిరగాలి. ఏ విధముగా అంటే, ముందు యోధులు మరి ముందు నడుచుచు, ఆ తర్వాత మందసము, ఎలోహిం వారి మందసము మరి పట్టుకున్న యాజకులు, మందసం మోయు వారు, ఆ తర్వాత యాజకులు బోర పట్టుకొని, పొట్టేలు కొమ్ము బోర పట్టుకొని వారు, ఆ తర్వాత జనులు ఇజ్రాయేలీలు. ఈ విధంగా అందరూ కూడా ఆ యెరికో గోడ చుట్టూ, ఆ పట్టణం చుట్టూ, మరి ఆ ప్రాకారం చుట్టూ తిరగాలి అని మరి యెహోషువతో చెప్పినప్పుడు, యెహోషువ గారు మరి అదే విధముగా ఇజ్రాయేలీలందరితో కూడా ఈ విధంగా చెప్తాడు. అయితే 7వ దినమున మాత్రము అందరూ కూడా ఆ విధంగా నడుస్తూ 7 మారులు ఆ యెరికో మైదానం చుట్టూ నడవాలి. నడిచిన తర్వాత 7వసారి 7వ తిరుగుతున్నప్పుడు అది మరి బోరలు, యాజకులు బోరలు ఊదాలి గట్టిగా ఆర్భాటముగా. ఆ తర్వాత జనులు కేకలు వేయాలి.
ఆ విధముగా కేకలు వేసినప్పుడు ఆ ఎరుకో పట్టణపు ప్రాకారములు కూలిపోయి, ఆ తర్వాత మీరు ఆ ప్రాకారం కూలిపోయిన తర్వాత మీరు ఆ పట్టణమును స్వతంత్రించుకుంటారు అని మరి హషెం వారు యెహోషువతో చెప్పగా, యెహోషువ గారు ఇశ్రాయేలీయులందరితో కూడా చెప్పి ఒక దినము ఆ యొక్క ప్రాకారం చుట్టూ తిరిగినట్లుగా మరి ఇప్పటివరకు మనము వాక్య ధ్యానంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆనాడు ప్రాకారము, ఎరుకో పట్టణపు ప్రాకారములనే మరి హషెం వారు చెప్పిన మాట చేత మరి పడగొట్టిన మన ఇజ్రాయేల్ పితరులైన ఇజ్రాయేలీలు, మనము కూడా మనకు కలిగినటువంటి అలాంటి ప్రాకారము గల సమస్యలను మనం బద్దలు కొట్టాలి అంటే మరి ఎలోహిం వారి భయం చేత, ఆయన భక్తి చేత మనం పడగొట్టగలము. మన విశ్వాసం చేత పడగొట్టి తద్వారా మనము ఎలోహిం వారి నామములకు మహిమకరముగా ఉండినట్లయితే మన జీవితములు వెలుగుమయంగా అవుతాయి, మన జీవితములు ఆశీర్వదింపబడతాయి, మన జీవితం, మన కుటుంబములు మరి నిండారులుగా దీవించబడతాయి. కాబట్టి మనము ఎలోహిం వారి యందు నమ్మకం చేత, విశ్వాసం చేత ఆయన అనుసరించినట్లయితే, ఆ మార్గమును అన్వేషించినట్లయితే మనము సర్వ సమృద్ధి పొందుకోగలమని ఈ కొన్ని మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. హషెం వారు. ఆమేన్.